వెల్కమ్ అవని, వెల్కమ్. ఇంతకు ముందు ఎప్పుడో నేను గృహిణి గుమ్మం దాటితే అనే ఒక నవల చదివాను. అందులో కథానాయకి పాత్ర మరియు దాని సారాంశం ఏంటంటే అది రేయ్ నువ్వు ఆగరా. నవలల సంగతి తర్వాత, ముందు అసలు ఈ కథానాయకి విషయం ఏంటో మాట్లాడదాం. ఏమైందత్తయ్య? అందరూ ఈ సమయం వరకు నిద్రపోకుండా ఏం చేస్తున్నారు? బురద చల్లుదామని ఎదురు చూస్తున్నారమ్మా. నువ్వు వెలగబెడుతున్న పండ్లకు నిద్రలా వస్తుంది. అందరి కంటి మీద కొనుకు లేకుండా చేసావు కదా మహాతల్లి. నేనేం చేశాను? కాలేజీ ఫంక్షన్ అని వెళ్ళిందానివి ఫంక్షన్ చూసుకుని తిన్నగా ఇంటికి రాకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ ఎవరితోనో కార్లో వచ్చి ఇంటి ముందు దిగావేంటి? వదినా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? మారిపోయిందమ్మా, దాని మనసు పూర్తిగా మారిపోయింది. ఉందిగా మన పాలిట వరం, పూర్తిగా మార్చి పడేసింది. అనవసరంగా నన్ను ఆడిపోసుకోకండి పెద్దిరాజు గారు. నా పెళ్ళాన్ని ఒక్క పూటలో మార్చగల టాలెంట్ నీకు తప్ప ఎవరికుంది? నేనేమీ చెప్పుడు మాటలు వినలేదు. అవని చేసిన పనులను చూసే ఇలా మాట్లాడాల్సి వస్తుంది. నేనేం చేశాను? ఫంక్షన్ వీడియోని యూట్యూబ్ లో పెట్టారు కదా, వాటిని చూసి తరించాం. తమరి నాట్య ప్రదర్శనలు మరియు ఇప్పుడు వచ్చిన మగాడితో మీరు అతి చనువుగా ఉండడాలు అన్నీ చూసాం. ఇంటిదాకా వచ్చి మరి డ్రాప్ చేసి వెళ్ళాడంటే మీరు అంత క్లోజా? అతని కోసమే ఫంక్షన్కి వెళ్ళావా? వాడికి నీకు మధ్య ఏం నడుస్తోంది? వదినా, ఇలాంటి చెత్త మాటలు మాట్లాడినందుకే నిహారిక లావణ్యక్కల చెంపలు పగలగొట్టాను. అంటే ఇప్పుడు నన్ను కొడతానంటున్నావా? దాని అనుమానం క్లియర్ చేసేయమ్మా. ఎక్కడ కొడితే గోల్కొండ దాకా వినపడాలి సౌండ్. ఇంకొక్కసారి పిచ్చి వాగుడు వాగితే అదే పని జరుగుతుంది. నువ్వేం మాట్లాడవేంటమ్మా? బుద్ధుడి విగ్రహంలో అలా ఉండిపోయావు. అవని, ఇది చాలా సున్నితమైన విషయం. నువ్వు ఏదైతే తీసుకొచ్చావో అందుకు తగ్గ ఆధారాలు కళ్ళ ముందున్నాయి. లేని వాటిని సృష్టించలేదు. చూసిన దాని గురించి అడుగుతున్నారు. నేను కూడా అడుగుతున్నాను. అడుగుతున్నారా? అందరిలా అనుమానపడుతున్నారా? రెండిటికి మధ్య తేడా ఏముంది? నీటికి నిప్పుకి మధ్య ఉన్నంత తేడా ఉంది. అనుమానించే దానినే అయితే నువ్వు అడుగు లోపల పెట్టుండేదానివే కాదు. అతనెవరో చెప్పు. నిజాలు తెలుసుకోకుండా అందరూ రకరకాలుగా ఊహించుకుంటున్నారు. అతని పేరు సత్య. సత్యాన్ని కాపాడడానికి, ధర్మాన్ని రక్షించడానికి ఎప్పుడూ పాటు పడుతూనే ఉంటాడు. కాలేజీ రోజుల్లో ఇద్దరం మంచి ఫ్రెండ్స్ మీ. ఢిల్లీ నుంచి ఈ మధ్యనే షిఫ్ట్ అయ్యొచ్చాడు. ఫంక్షన్లో నా మీద అటాక్ జరగబోతే నన్ను సేవ్ చేయబోయి అతను ఇబ్బందుల్లో పడ్డాడు. అవని, చేతికి గాయమైతే హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించాను. అది జరిగింది. ఈ సమయంలో నన్ను ఒంటరిగా వదిలేకుండా ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చాడు. అవని చెప్పిన దాంట్లో ఎక్కడైనా చిన్న తప్పుందా? తప్పుడు మనసులతో ఆలోచిస్తే అంతా తప్పుగానే కనపడుతుంది. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు. అందరూ కలిసి అత్తయ్య మనసుని పాడు చేస్తున్నారమ్మా. అతనికి పెళ్లి కూడా అయిపోయింది. తన లైఫ్ తాను లీడ్ చేస్తున్నాడు.
ఈ రోజు కలిసాం, మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో తెలియదు. ఈ మాత్రం డీటెయిల్స్ సరిపోతాయా? ఇంకా ఏమైనా కావాలా? అయినా బావ చెన్నై వెళ్లకుండా నాతో వచ్చుంటే సరిపోయుండేది. నా గురించి చెడుగా అనుకునే అవకాశం ఎవరికీ వచ్చుండేది కాదు. హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాడంటున్నాం. అతనేమో ఫోన్ టచ్ లో ఉంటానన్నాడు. ఇద్దరు కలుసుకోకుండా ఉంటారా ఏంటి? ఒకసారి మొదలైన పరిచయాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి గాని మధ్యలో ఎందుకు ఆగుతాయి? నువ్వైతే అందంగా స్టోరీ నరేట్ చేసావు గాని మా అందరికీ పెద్ద నమ్మసక్యంగా లేదవని. ఇప్పుడు చెప్పిందంతా ఎస్కేపిజంలా ఉంది తప్ప జెన్యున్గా మాత్రం అనిపించట్లేవని. చూసావా, అడు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ మొదటకే తీసుకొచ్చారు. నేను చెప్పవలసింది నిజాయితీగా చెప్పాను. సంస్కారం గలవారు నమ్ముతారు, సంస్కారహీనులు నమ్మరు. అది ఇంకోసారి ఎవరైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం సహించేది లేదు. మీరు చెప్పింది విని అనవసరంగా కంగారు పడిపోయాను. అవని విషయంలో ఎవరూ తప్పుగా ఆలోచించకండి. వెళ్ళండి. ఆ 100 మంది అనుమానించినా పర్వాలేదు, వేదవతి అత్తయ్య నమ్మితే చాలు. అవని సేఫ్. ఇంకా మీరు ఏమన్నా అనుకోండి. బాబు రే 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 రే, నువ్వు ఆగరా. అవని కోసం ఫ్లవర్ ఇచ్చాడంటే అనుమానించాల్సిన అవసరం లేదు, కానీ ప్రాణం అడ్డు పెట్టి కాపాడే ప్రయత్నం చేశాడంటే ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయమే. ఫ్లాష్ బ్యాక్ లో వీళ్ళ కథ ఏంటో మనం తెలుసుకోవాలి బంగారం. ఇక పని మీదే ఉంటా. సత్య హరిశ్చంద్రుడు లాంటి సత్యను అన్యాయంగా అనుమానించారు. నేనెలాంటి దాన్నో తెలిసి నన్ను అనుమానిస్తున్నారు. అనుభవిస్తారు. ఫంక్షన్కి వెళ్ళిన సత్య ఇంకా రాలేదేంటి? సత్య, ఈ కట్టేంట్రా? ఏమైంది? చిన్న దెబ్బ తగిలిందమ్మా, నువ్వేం కంగారు పడుకో. ఎంత పెద్ద కట్టు కనబడుతుంటే చిన్న దెబ్బ అంటావేంట్రా? ఏం జరిగిందో నిజం చెప్పు. అమ్మ మీదొట్టేసి చెప్పు. ఫంక్షన్లో అవని పైన ఎవడో గన్ ఫైర్ చేశాడు. నేను అడ్డం వెళ్ళాను అంతే. అవని! ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. అవనికి ఏం కాలేదమ్మా, అదే నాకు సంతోషం. అవనియే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి దగ్గరుండి అన్నీ చూసుకుంది. రా, ఇలా వచ్చి కూర్చో. అమ్మా ఉండు. ఇదిగో అమ్మా. ఈ మంచినీళ్ళు తాగు. నాకేం కాలేదమ్మా. ఇలాంటివి ఎప్పుడో ఒకసారి ఏదో రూపంలో ఎదురవుతుంటాయని నేను భయపడుతూనే ఉంటానురా. ఆ విధంగానే జరిగింది. కాకపోతే వాడు నిన్ను కాకుండా అవని ఎందుకు టార్గెట్ చేశాడు? ఇప్పుడు ఎలా ఉందిరా? చెయ్యి కంటే మనసుకే పెయిన్ ఎక్కువగా ఉంది. అంటే అవనితో నీ ప్రేమ విషయం చెప్తే తను అంగీకరించలేదా? నా ఇష్టం గురించి తనతో చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకురా? తనిప్పుడు మరొకరి భార్య. ఎలా చెప్పగలనమ్మా?
6 సంవత్సరాల పాపకి తల్లి. ఎలా చెప్పగలను? ఏ విషయంలోనైనా ఆలస్యం చేయొచ్చేమో గాని ప్రేమను చెప్పుకునే విషయంలో ఎవరు ఆలస్యం చేయకూడదని నేనే నాలాంటి వాళ్ళందరికీ ఓ ఉదాహరణ. నా కలలు కలలుగానే మిగిలిపోయాయి. ఇది నేను రాసుకున్న ప్రేమలేఖ. ప్రపంచంలో ఏ ప్రేమికుడు తన ప్రేమికురాలికి ఇవ్వకుండా ఉండడు. తన దగ్గరే ఉంచుకునే అదృష్టం నాకు మాత్రమే దక్కింది. సరేరా, అయ్యిందేదో అయిపోయింది. ఇక నువ్వు అవని గురించి ఆలోచించడం మానే. నా కొడుకేం తక్కువ. నీకొక మంచి సంబంధం చూస్తాను. అంగరంగ వైభవంగా నీ పెళ్లి జరిపిస్తాను. నువ్వు నా జీవితంలోకి ఏ అమ్మాయిని తీసుకొచ్చినా తనలో నేను అవనినే చూడగలుగుతాను. అలా చేస్తే నేను మరో అమ్మాయిని మోసం చేసినట్టే అవుతుంది కదమ్మా. ఇక నా జీవితంలో ఉండేవి 2 చాప్టర్స్. అమ్మ, వృత్తి. దట్స్ ఆల్. పెళ్ళి అనేది ఉండదు. అమ్మా, అవని, ఐఎమ్ సారీ. నీ పరిస్థితి ఏంటో తెలియకుండా నీ గురించి ఇంతకాలం తప్పుగా ఊహించుకున్నాను. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఇంక నా పెళ్లి గురించి అమ్మ అడగదు. జీవితాంతం నీ జ్ఞాపకాలతో ఒంటరిగా బతికేస్తాను. ఈ జన్మకింతే ప్రాప్తం అనుకుంటాను. నీ మీద అటాక్ చేయాలని ఎవరు ప్లాన్ చేశారో వాళ్ళని పట్టుకొని పనిష్ చేస్తాను. అవనిని చంపడానికి బయలుదేరిన జానీగాడు ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. వాడు చెప్పబోయే గుడ్ న్యూస్ వినడం కోసం ఈగర్లీ వెయిటింగ్ రా. చంపేసుంటాడా, లేదంటే ప్లాన్ ఫెయిల్ అయి ఉంటుందా? నాకు అదే అనుమానంగా ఉందన్నా. నేను పాజిటివ్గా విందామనుకుంటే మీరు నెగిటివ్గా మాట్లాడతారేంట్రా? అదిగో వాడే చేసుంటాడు. ఖచ్చితంగా గుడ్ న్యూస్ అయి ఉంటుంది. ఆ ఫోన్ టీ చెప్పు జానీ, ఒక్క బుల్లెట్కి 2 పిట్టలు నేల రాలాయా లేదా? సారీ సార్. ఏమైంది? బుల్లెట్ ఫైర్ చేశాను. సరిగ్గా ఆ సమయంలో సత్యగాడు చూసి అవన్ని కాపాడాడు సార్. బుల్లెట్ వాడికి తగిలింది సార్. వాడైనా పోయాడా లేదా? గాయమైందంతే. రే ఫాల్తుగా, ఈ న్యూస్ వినడానికి కాదురా నేను వెయిట్ చేస్తున్నది. పెట్టు ఫోను. మరో అవకాశం ఇవ్వండి సార్. ఫెయిల్ అయితే మరోసారి రాసుకోవడానికి ఇది మన సప్లిమెంటరీ ఎగ్జామ్ అనుకున్నావారా? యూజ్లెస్ ఫెలో. ఏం నోర్రా మీది? మీరు అనుమానించినట్టే ప్లాన్ ఫెయిల్ అయింది. బట్ అవనిని వదలను.
త్వరలో రిలీజ్ కాబోతున్నాం కదా, బయటికి వెళ్ళిన తర్వాత నా ఫస్ట్ టార్గెట్ ఆ అవనే, సెకండ్ టార్గెట్ సత్య. ఏ అవని సత్య, మీ మృత్యువును నేనే. ఈరోజు అకారణంగా మీరు భయపడతారు. హ, నేనా? నేను భయపడ్డమా? అసంభవం. ఓరి, ఇదిగో చికాగో, ఇలాంటి పనులు చేయకో. అసలే నాది వీక్ గుండె, పుట్టుక్కున పైకి పోతాను. మా ఆవిడ అనాథ అయిపోతుంది. అనాథెందుకు అవుతాను? మా వాళ్ళందరూ ఉన్నారు కదా. నిన్నటి వరకు ఒకలా ఉన్నావు, ఇప్పుడు ఒకలా తయారయ్యావు. ఏమైందే నీకు? నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగాలేవే, నీకు నిహారిక దెయ్యం పట్టింది. హాయ్ బంగారు తల్లి. నువ్వు ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాను. నాకు కూడా నిన్ను అమ్మని ఎప్పుడెప్పుడు చూస్తానా అని అనిపించింది. లోపలికి రా. 1 సెకండ్. చెన్నై నుంచి బొమ్మలు తీసుకొచ్చాను. ఇవి నీకు. థ్యాంక్ యూ నాన్న. మరి శౌర్య చింటులకి? ఇవి వాళ్ళకి. సరే పద. పదమ్మా. విన్నాం విన్నాం, నువ్వు మా ఆవిడని దయ్యమండం విన్నాం. నువ్వేమన్నా మహేష్ బాబులో ఉన్నావు అనుకున్నావా? నుదుటిన బొట్టు, మెల్లో నిమ్మకాయలు దండేస్తే భూత వైద్యుల్లో ఉంటావు. భలే చెప్పావు కృష్ణ. అమ్మా, నాన్న వచ్చేసారు. శౌర్య, చింటూ, మీకోసం బొమ్మలు తీసుకొచ్చాను. ఇలా రండి, తీసుకోండి. థ్యాంక్ యూ. అందరూ వెళ్ళి ఆడుకోండి. ఓకే. రేయ్, పిల్లలకి బొమ్మలు తీసుకొచ్చావు, కానీ నీకు బొమ్మ కనపడే విషయాలు జరిగాయి. ఏం జరిగింది? ఏం జరిగిందంటే, శ్రీకర్, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందమ్మా. బావా, అవని, ఏమైంది? ఏం లేదు బావా. నిన్ను చూసి చాలా రోజులైనట్టు అనిపిస్తుంది బావా. కాలేజ్ ఫంక్షన్ ఎలా జరిగింది? బాగా జరిగింది. బాగా ఏంటి, చాలా చాలా బాగా జరిగిందంట. ఫంక్షన్ వీడియోలు సోషల్ మీడియాలో కూడా పెట్టారు. అవునరా, అవని అయితే డాన్స్ ఇరగదీసేసింది. ఆ వీడియోస్ నువ్వు కూడా చూడరా. రేయ్, మీరాగండి. ఏమ్మా జరిగింది నువ్వు చెప్తావా? అవని, రాత్రి నువ్వు ఇంటికి ఎన్ని గంటలకు వచ్చావు? అమ్మ నీ గురించి చాలా టెన్షన్ పడిపోయింది. నాకు ఫోన్ చేశారు. అవని నాతో టచ్లోనే ఉందిలే అని చెప్పాను. నీతోనే కాదు, మరొకరితో కూడా టచ్లో ఉంది. ఏంటి? నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు. వెళ్ళి రెస్ట్ తీసుకో శ్రీకర్. అందరూ వేరేలా మాట్లాడుతున్నారు. అవని, ఏం జరిగిందో నువ్వైనా చెప్పు. నువ్వు అటు చెన్నై వెళ్ళగానే ఇక్కడ చాలా విషయాలు జరిగిపోయాయిరా. ఏం జరిగాయి? చిన్నోడా, నువ్వు గనక వీళ్ళ మాటలు విన్నా, అవి నమ్మినా మహాపాపం మూటగట్టుకున్నట్టే. పాపం ఎవరిదో పుణ్యం ఎవరిదో ఆ భగవంతుడికి తెలుసులే.
మీ అక్క మాటలు కూడా నమ్మక చిన్నోడా. నిహారిక మీ అక్కని నాటు బాంబులా తయారు చేసి పక్కన పెట్టుకుని తిరుగుతుంది. యో నువ్వు గమ్మునండి అవని భజన చేసింది చాలే. రే రాత్రి జరిగినవి నువ్వు తెలుసుకుంటే ఊరేసుకుంటావు. ఏం జరిగిందో చెప్పండి అని అంటున్నాను కదా. ఏం జరిగిందంటే ఏయ్ ఆపవే.